హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. జామ ఆకులండి, ఇవైతే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇవి ఎక్కడ చూసినా దొరుకుతాయి మనకు. ఈ వీటిని అయితే ఇలా చక్కగా యూజ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. నేను ఇక్కడ 2 ఆకులు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక గ్లాస్ నీళ్లు అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించేసుకున్న తర్వాత జామ ఆకులు వేసి మరిగించకూడదండి. ముందుగా వాటర్ అయితే ఇలా మరిగించేసుకోవాలి. మరిగించేసుకున్న తర్వాత ఇలా ఒక 2 జామ ఆకుల్ని ఇలా కట్ చేసేయండి. కట్ చేసేసి ఆ వాటర్లోకి వేసేసేయాలి. ఇలా వేసేసి ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసి మనం పొద్దున్న లేవగానే ఈ వాటర్ని వడగట్టేసుకొని పొద్దున్న లేవగానే తాగేయాలండి. ఇలా కనుక తాగినట్టయితే కీళ్ళ నొప్పులు కానీ అలాగే సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివి ఏవి రాకుండా ఉంటాయి. ఇవి మనకు ఎక్కడ చూసినా దొరుకుతూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వాటర్ కూడా చూస్తున్నారు కదా, కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యాయి. తాగడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి దొరికాయంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరచెక్క నిమ్మకాయ తీసుకున్నాను. అందులోకి ఒక 2 డ్రాపుల కొబ్బరి నూనె వేసుకుంటున్నాను. తర్వాత కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో యూజ్ చేసే పేస్ట్ అయితే కొద్దిగా వేసేసుకోండి. వేసిన తర్వాత బాగా ఇలా మొత్తం ఇలా నిమ్మకాయకి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి కాళ్ళ పొగళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి, అలాంటప్పుడు దీంతో ఇలా బాగా రబ్ చేసేసేయండి. బాగా ఇలా రబ్ చేసేసి కనుక మనం వాష్ చేసుకున్నట్టయితే రోజు ఒక 2-3 రోజులు ఇలా చేసి చూడండి. కాళ్ళ పొగళ్ళు నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం పోపులు వేసుకునేటప్పుడు అన్నీ ఒక్కొక్క ఆవాలు ఒకసారి, జీలకర్ర ఒకసారి అలా వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక బౌల్లోకి ఆవాలు అలాగే జీలకర్ర తర్వాత మినప్పప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. మినప్పప్పు అలాగే శనగపప్పు అండి, ఇవి 4 వేసేసి మిక్స్ చేసేసి కనుక మనము పోపుల డబ్బాలో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి, పోపులు వేసేటప్పుడు మనకు ఈజీగా దొరుకుతాయి. అన్నీ వెదుక్కునే పని కూడా ఉండదు మనకు. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి. అలాగే మీకు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా కొద్దిగా ఇరిచి ఇందులోకి కలిపేసుకున్నాం అనుకోండి, పోపు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనము కొన్నిసార్లు చింతపండు గుజ్జు తీస్తూ ఉంటాం కదా, ఇలా గుజ్జు తీసేటప్పుడు ఈ తొక్క మొత్తం రాదండి సరిగ్గా. ఇది తీసేద్దామన్నా కూడా నీట్గా రాదు, అక్కడక్కడ మిగిలిపోయి ఉంటుంది. అలా కాకుండా నీట్గా వచ్చేసేయాలి అంటే ఒక సింపుల్ టిప్ అండి. ముందుగా ఇలా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా వడగట్టుకునే దాంట్లోకి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, జ్యూస్ వడగట్టేది ఉంటుంది కదా, దాంట్లో కనుక ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, గుజ్జు మొత్తం సపరేట్ అయిపోతుంది, తొక్క మాత్రం సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే తీసేసుకోవచ్చో. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు తమలపాకులు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి, అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక పేపర్ కానీ లేదంటే టిష్యూ కానీ తీసేసుకోండి. తీసేసుకుని ఇందులోకి ఇలా చుట్టేసేయండి. నీట్గా ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని మనము ఒక పాలిథిన్ కవర్లో ఇలా పెట్టేసేయాలి. పెట్టేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక వారం 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, వాడిపోకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక రోల్ తీసుకున్నానండి. రోట్లోకి ఒక తమలపాకు తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా ముక్కలుగా చేసేసి ఇందులోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా మెత్తగా దంచేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేయకుండా దంచుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఇలా బాగా దంచేసామనుకోండి, చూస్తున్నారు కదా ఇలా దంచేసుకోవాలి. ఇలా దంచేసిన తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ తేనె తీసుకున్నాను. తర్వాత అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న తమలపాకు రసాన్ని అయితే ఇలా పిండేసుకోవాలి. ఇలా బాగా పిండేసుకుని ఇవి 2 బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి కదండి, కొంతమందికి అయితే ఎప్పుడు దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం సీజన్ చేంజ్ అవ్వగానే దగ్గు జలుబు వచ్చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. అలాంటప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకోవాలండి. రోజు ఒక స్పూన్ కనుక తీసుకున్నట్లయితే దగ్గు జలుబు తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది గోర్లు పెంచుకోవాలి అనుకున్నా కూడాను కొద్దిగా పెరుగుతూ ఉన్నట్లేనే అవి అలాగే కట్ అయిపోతూ ఉంటాయండి. ఆడవాళ్లకు పని చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక పని, అందువల్ల ఇలా కట్ అయిపోతూ ఉంటాయి. అలా చిట్లిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక వెల్లుల్లి తీసేసుకోండి. ఇలా ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని మనము ఈ వెల్లుల్లి రెబ్బతో చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గోర్లకి ఇలా చేసేసుకోవాలండి. గోర్లతో ఇలా అనుకోవాలి వెల్లుల్లిని. ఇలా కనుక అనుకున్నట్లయితే ఈ రసం అనేది గోర్లకి టచ్ అవుతుందండి. బాగా ఇలా అనేసుకోవాలి. ఇలా వారంలో ఒక్కసారి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే గోర్లు అనేవి చిట్లిపోకుండా ఉంటాయి, విరిగిపోకుండా కూడా ఉంటాయి, బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఇలా బాగా ఇలా రబ్ చేసేసి మనం ఒక 5-10 నిమిషాలు వదిలేసి మనము
వాష్ చేసుకున్నట్లయితే గోర్లు అనేవి చాలా బాగా వస్తాయి. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి. ఇది దేనికంటే ఎవరికైనా పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి. కొంతమందికి అయితే నడుము నొప్పి, కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఈ టిప్ని ఒకసారి ఫాలో చేసి చూడండి. కడుపు నొప్పి కానీ, నడుము నొప్పి కానీ లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు ఇలాగే వదిలేసామనుకోండి, ఇందులో ఉన్న గుణాలు మొత్తం వాటర్లోకి దిగేస్తాయండి. అప్పుడు మనం వడగట్టేసుకొని ఒక 3 రోజులండి, పీరియడ్స్ అయిన ఒక 3 రోజులు కనుక దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పి కానీ, నడుము నొప్పి కానీ రాకుండా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కడుపు నొప్పి ఉంది, అలాగే నడుము నొప్పి ఉంది ఎక్కువగా అని ఎవరైనా మీకు చెప్తే ఈ టిప్ని షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీకు షేర్ చేయడానికి అవ్వలేదంటే చెప్పండి కనీసము. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు కొన్నిసార్లు ఏదైనా స్నాక్స్ చేసి మనం అడుగుతూ ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 కాలీఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసేసుకున్నాను. ఇలా గనక చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ముందుగా ఇలా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కాలీఫ్లవర్ వాడినా కూడా హాట్ వాటర్లో కాస్త ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసేయాలండి. వేసేసి బాగా మరుగుతున్న వాటర్లో ఈ కాలీఫ్లవర్ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. అలా కనుక ఉడికించుకున్నట్లయితే అందులో ఏదైనా పురుగులున్నా కూడా వెళ్ళిపోతాయి. అలాగే కెమికల్స్ వాడి ఉంటారు కదండీ పొండేటప్పుడు, అది కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఎప్పుడు కాలీఫ్లవర్స్ యూజ్ చేసినా కూడా ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉడికించేసుకున్న తర్వాత వీటిల్ని తీసేసుకోవాలండి. మరొక బౌల్‌లోకి ఇలా నీట్‌గా తీసేసుకోవాలి అన్నీను. ఇలా తీసేసుకున్న తర్వాత కాస్త చల్లారాలి ఇవి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చల్లారుతాయండి. చల్లారిన తర్వాత నేను కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా. ఇందాక వాటర్‌లో వేసాం కదా, చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసాను ఒక హాఫ్ స్పూను. తర్వాత కబాబ్ పౌడర్ వేస్తున్నానండి. చికెన్ కబాబ్ పౌడర్ వస్తది కదా, అది వేసుకుంటున్నాను. ఒక 2, 3 స్పూన్లంతా వేసేసానండి. తర్వాత కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను ఇక్కడ. కార్న్ ఫ్లోర్ వేసేసి ఒక 3, 4 స్పూన్లు వేసుకోండి. చూసుకొని కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ అండి, ఎక్కువగా వేసుకోకూడదు. లైట్‌గా ఇలా వాటర్ అయితే స్ప్రింకల్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా చూడండి, కొద్దిగా ఇంకొద్దిగా మీకు ఏమైనా కార్న్ ఫ్లోర్ కావాలి అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఆయిల్ వేడవ్వడానికి పెట్టేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా ఇలా విడిపించినట్టు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నట్లయితే మనకు రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆయిల్‌లో వస్తున్న బబుల్స్ మొత్తం తగ్గిపోతాయండి. అలా తగ్గిపోయినప్పుడు మనం తీసేసుకుంటే చక్కగా కరెక్ట్‌గా వేగాయని అర్థము. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనకు కరెక్ట్‌గా వేగాయి. వీటిని తీసేసుకుందాము. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం సాస్ వేసి ఇచ్చేసామంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి ఇవ్వండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనము రసం కానీ, పప్పు కానీ చేసినప్పుడు ఇలా వేసుకున్నామనుకోండి, చాలా టేస్టీగానైతే ఉంటాయి. ట్రై చేసి చూడండి, మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. నేను ముందుగా స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టేసుకున్నానండి. అందులోకి ఒక స్పూన్ వాము వేశాను. తర్వాత పొట్టు తీసిన ఒక 3, 4 వెల్లుల్లి వేసేసానండి. వెల్లుల్లి వేసేసిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసిన తర్వాత ఒక కర్చీఫ్ కానీ, లేదంటే ఏదైనా ఒక క్లాత్ కానీ తీసేసుకోండి. ఇలా పలుచగా ఉన్నది తీసేసుకొని అందులోకి వేసేసి ఇలా ముడి వేసేసేయాలి. ఇది దేనికంటే ఇప్పుడు సీజన్ మారింది కదండీ. పిల్లలకు గానీ, పెద్దలకు గానీ తొందరగా జలుబు, దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకైతే అసలు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుందండి. ముక్కు దిబ్బడగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, దీన్ని స్మెల్ చూస్తూ ఉండాలి. ఇలా స్మెల్ చూస్తూ ఉన్నట్లయితే దగ్గు, జలుబు తొందరగా నయమైపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చిన్న పిల్లలకి పడుకునేటప్పుడు ఇలా దింబు కింద పెట్టేసామనుకోండి, వాళ్ళకు ఊపిరి అనేది బాగా ఆడుతుందండి. ట్రై చేసి చూడండి, మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్దలకు కానీ, చిన్న పిల్లలకు కానీ చాలా బాగా చూద్దాము. ఒక జ్యూస్ బాటిల్ కానీ, లేదంటే వాటర్ బాటిల్ కానీ ఇలాంటి వేస్ట్ పడేస్తూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి తీసేసుకోండి. తీసేసుకొని చూడండి, దీన్ని పైన ఉన్న కవర్ మొత్తం తీసేస్తున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. తర్వాత కాస్త ఇలా చాకు వేడి చేసి కట్ చేసుకుంటున్నాను. ఇలాంటివి చిన్న టిప్సే కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. చూడండి, పై భాగాన్ని ఇలా కట్ చేసేసుకొని క్యాప్ తీసేసాను. తర్వాత ఇలా చిన్నగా 2 హోల్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా చాకు వేడి చేసేసి 2 హోల్స్ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఏదైనా థ్రెడ్ తీసేసుకోండి. థ్రెడ్ కానీ, లేదంటే ఒక ట్యాగ్ కానీ తీసేసుకొని, నేనైతే ఇక్కడ కొత్త డ్రెస్‌కి వచ్చిన ఒక ట్యాగ్ అయితే తీసేసుకున్నానండి. మీ దగ్గర ఏ థ్రెడ్ ఉంటే అది వేసేసుకోండి, కొంచెం మందంగా ఉన్నది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి,
మనము గిన్నెలు తోమిన తర్వాత ఇలా బుట్టలో వేస్తూ ఉంటాం కదండీ! చిన్న చిన్న స్పూన్లు ఇలాంటివి బుట్టలోకి వేసేస్తూ ఉంటాము. చేతికి అస్సలు దొరకవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇలా హోల్స్‌కి ఇలా కట్టేసుకోండి. కట్టేసిన తర్వాత ఇలా సిజర్స్ ఇలా కట్ చేసేసామనుకోండి. ఇలా స్పూన్స్ కానీ చిన్న చిన్నవి ఏదైనా ఇలా ఇందులోకి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు చేతికి కూడా తొందరగా దొరుకుతాయండి. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావండి. రెగ్యులర్‌గా రావు. లేట్ అయిపోతూ ఉంటుంది. అలా లేట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని 1.5 స్పూన్ వాము వేసేసి ఇలా బాగా కాచుకోవాలండి. ఇలా బాగా మరిగించేసుకోవాలి. మరిగించేసిన తర్వాత వడగట్టేసుకోవాలి. ఈ వాము మొత్తం వడగట్టేసుకొని బెల్లం కానీ లేదంటే ఒక స్పూన్ తేనె కానీ కలిపేసి ప్రొద్దునే పరగడుపున ఒక గ్లాసు అలాగే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నామనుకోండి వితిన్ 24 అవర్స్‌లోనే మనకు పీరియడ్ అనేది వచ్చేస్తుందండి. తప్పకుండా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక అగరబత్తి తీసుకున్నానండి. తీసేసుకొని అలాగే ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. తీసుకొని ఇలా టిష్యూ పేపర్‌ని ఇలా మధ్యకి ఇలా కట్ చేసేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత చూడండి ఈ అగరబత్తిని ఇలా పైవైపుది ఇలా తీసేసుకోవాలి. ఇలా కాస్త ఇలా అంత మొత్తం ఇలా తీసేసుకుంటున్నానండి నేను. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసి దీన్ని చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలండి. ఒక పిన్నితో కానీ లేదంటే ఈ స్టిక్‌తోనే కానీ ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనము బీరువాలో కానీ, కబోర్డ్‌లో కానీ బట్టలు అక్కడొకటి పెట్టేసామనుకోండి ఘాటు స్మెల్ లేకుండా ఉంటాయి. మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మినపప్పు అండి. మినపప్పు మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే మినపప్పుని ఒక బాక్స్‌లో వేసేసిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే మిరియాలండి. ఒక 4, 5 మిరియాలు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి ఒక 3 నెలల వరకు అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సాంబార్ పౌడర్ అండి. మనము ఏడాదికి సరిపడా ఒకసారి పట్టించుకొని పెట్టేసుకుంటూ ఉంటాము. కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్‌ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. అందులోకి కొద్దిగా ఇంగువ వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసేసి పొట్లంలాగా కట్టేసుకోవాలండి. పొట్లంలాగా చేసేసి మనము దీన్ని సాంబార్ పౌడర్‌లోకి పెట్టేసేయాలి. మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో సాంబార్ పౌడర్ అందులోకి ఇలా పెట్టేసేయండి ఈ పొట్లాన్ని. ఇలా పెట్టేసి కనుక మనం ముడి వేసి పెట్టేసుకున్నామనుకోండి సంవత్సరం దాకా అస్సలు పాడవకుండా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా పోదు, ఫ్రెష్‌గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే స్టోర్ చేస్తాను. ఈ ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఇలా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా మనకు సాంబార్ పౌడర్ అనేది పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. గోధుమ పిండి అండి. గోధుమ పిండి అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా తెచ్చేసి స్టోర్ చేసామనుకోండి. ఇలా లేదంటే మనం ఇంట్లో పట్టించుకునేదైనా కూడా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇది ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఈ టిప్‌ని ట్రై చేయండి. గోధుమ పిండి ఒక డబ్బాలో వేసేసిన తర్వాత ఉప్పు తీసేసుకోవాలండి. ఉప్పు తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్ అండి. సాల్ట్ తీసేసుకొని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మనము పిండి కలిపేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. మనం వేసిన సాల్ట్ అనేది కింది దాకా వెళ్ళాలండి. అలా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అయితే తీసేసుకొని అందులోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి మనకు 3-4 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి బాటిల్ తీసేసుకున్నానండి. జ్యూస్ తాగి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక బాటిల్ తీసేసుకున్నాను. తీసేసుకొని చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కాస్త ఇలా చాకు వేడి చేసేసి ఇలా కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని తడి మొత్తం తుడిచేయాలండి. పై భాగాన్ని తీసేసుకొని తడి తుడిచేసేయాలి. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి మనము ఇలా ఏదైనా మూతలు చిన్నగా ఉన్నవి బాక్సుల్లో ఏదైనా మనం ఫిల్ చేసుకోవాలి గ్రాసరీ అంటే మనకు కష్టంగా ఉంటుంది. కింద పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా గనక మనము దీన్ని పెట్టేసి కనుక ఫిల్ చేసుకున్నాం అనుకోండి కింద పడిపోకుండా నీట్‌గా అయితే మనం గ్రాసరీ అనేది ఫిల్ చేసేసుకోవచ్చండి. ఇలాంటిది ఒకటి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇలా నీట్‌గా ఇలా అయితే ఫిల్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము వేస్ట్‌గా పడేసేది కూడా మనము రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకు పని కూడా సులువుగా అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నాను. ఫ్రెష్‌గా ఉన్నది ఒక తమలపాకు తీసేసుకొని దీనిపైన కొద్దిగా ఆముదం వేయాలండి. ఒక 2, 3 డ్రాప్స్ ఆముదం అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఆముదం వేసేసి మనము దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఆకులకి.
ఈ ఆకుకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలండి. ఒకటి అంటే ఒకటి, లేదంటే 2 ఉంటే 2 ఆకులైతే తీసేసుకోండి. నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆకు తీసుకున్నాను. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి, పాలు తాగే పిల్లలు. వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికే ఏడుస్తూ ఉంటారు. దేనికి ఏడుస్తారో మనకు అస్సలు అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా గనక వేసామనుకోండి కడుపు మీద, ఇలా ఆముదం రాసేసి ఆకుని ఇలా వేసామనుకోండి, కడుపు నొప్పి ఏదైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతుందండి. ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళ ఏడుపు అనేది ఆపేస్తారండి. ఇలా చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంటే కడుపు నొప్పి కాదని అర్థము. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఇలాంటి బాక్సులు కానీ, గిన్నెలు కానీ పెడుతూ ఉంటాము. అలా పెట్టినప్పుడు అవి అసలు తీయడానికి రావండి. ఎందుకంటే ఐస్ అనేది ఫామ్ అయిపోయి ఉంటది కాబట్టి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. మనం ఈజీగానైతే తీసేయొచ్చు. ఏం చేస్తారంటే కొద్దిగా అండి కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను. కుకింగ్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చండి. మనకు వంటగదిలో ఇది అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వంట నూనె తీసుకున్నాను. తీసేసుకొని ఇలా బాక్స్ మొత్తం ఇలా కింద వైపు మాత్రం ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి దీన్ని గనక మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ మా ఫ్రిడ్జ్‌లో అయితే ఐస్ ఏం ఫామ్ అవ్వలేదండి. ఇలాంటి ఫ్రిడ్జ్‌లో అయితే ఐస్ ఫామ్ అవ్వదండి. కొన్ని ఫ్రిడ్జ్‌ల్లో అయితే ఐస్ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. మీరు ఇన్ని రోజులు పడ్డ టెన్షన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.